జులై ప్లాన్ వచ్చి వాళ్ళు 1.60, అందుట్లో కూడా లోటు ఉంది. క్యుములేటివ్గా వచ్చి ఇప్పటికీ 6.60 వాళ్ళ ప్లాన్ ఉంటే వాళ్ళు సప్లై చేసింది నాకు తెలిసి 3.7. ఈ రకంగా అనేక సందర్భాల్లో వాడు సప్లై చేసింది, వాడు మాట ఇచ్చింది, దానికి పొంతన ఉండట్లేదు. ఈ నెలలో కూడా ఇస్తామని చెప్పింది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇప్పటికీ 2-3 సార్లు కేంద్ర మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. మా కమిషనర్ గౌరవ ఉప్పుల గారు కూడా పదే అక్కడ ఉన్నటువంటి డిఓపిని, సెక్రటరీ అగ్రికల్చర్ని కలిసి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులే గౌరవ రామచంద్రరావు గారికి విజ్ఞప్తి. మేము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు కూడా నడ్డా గారికి నిన్న కూడా లెటర్ రాసి వచ్చాను. ఇప్పుడు వరకు 2.37 డిఫిషిట్ ఉంది. మాకు రావాల్సింది 6.60 అయితే వచ్చింది 4.23. ఇంకా 2.37 ఈ 4 నెలల్లో ఇవ్వాల్సింది. కాబట్టి దయచేసి ఈ లోటు భర్తీ చేసుకుంటూనే జూలైలో రావాల్సిందంతా కూడా ఈ 4-5 రోజుల్లో పంపిస్తే తప్ప ఆగస్టులో ఈ డిమాండ్ని తట్టుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రానికి సంబంధించి అన్ని పంటలు కూడా రేపు రాబోయే 10-15 రోజుల్లో ప్లాంటేషన్ కానీ సీడ్లింగ్స్ కానీ అన్నీ వరి, మొక్కజొన్న, పత్తి ఈ ప్రధానమైనటువంటి పంటలన్నీ కూడా సాగు అయ్యే అవకాశం వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే ప్రతి నెల మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సెక్రటరీ అగ్రికల్చర్, డైరెక్టర్ అగ్రికల్చర్, జాయింట్ సెక్రటరీ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. సాధారణంగా జూలై, ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ప్రతి వరి, మొక్కజొన్న 3 పంటలకు కూడా రైతులు వేసే అలవాటు అయింది. కాబట్టి దానికోసం మేము పదే ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాడు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోటు వచ్చి 49 lakhs మెట్రిక్ టన్స్, పర్సెంటేజ్ వచ్చి 29. మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది 1.60 lakh మెట్రిక్ టన్స్. వాళ్ళు సరఫరా చేసింది 0.88 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోటు వచ్చి 0.72, పర్సెంటేజ్ వచ్చి 45% లోటు ఉంది. జూన్లో 1.70 ప్రణాళికలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్, కేంద్రం ఏ నెల కానేలే ప్లాన్ ఇచ్చి సప్లై చేస్తుంటుంది. వాళ్ళు పంపించింది 9.8 lakh మెట్రిక్ టన్స్. అంటే అది కూడా 72% లోటు ఉంది. 72 lakh మెట్రిక్ టన్స్ లోటు ఉంది. పార్టీ అన్నారు కాబట్టి మళ్ళీ క్లారిఫై చేస్తున్నా, మీకు ఏమాత్రం అవగాహన ఉన్నా లేదా అభిమానం ఉన్నా రైతుల పట్ల ఈ సమస్య రాకుండా చేయాలనే కోరుకుంటే తక్షణమే మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా మాకు యూరియా పంపించండి. లేకపోతే మేము పంపించలేకపోతున్నాం అని చెప్పి రైతులకన్నా క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయాలనో ఇబ్బంది పెట్టాలనో చూస్తే మంచిది కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.